హలో అండి, అందరికీ నమస్కారం. ఎల్ఆర్ఎస్పై మరో నూతన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఎల్ఆర్ఎస్ ఇంతకుముందు ₹1000 కట్టి అప్లికేషన్ చేసుకున్నవారు, అలాగే ఇప్పుడు నూతనంగా అప్లై చేసుకునేవారు ఎక్కడ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఇంతకుముందు ₹1000 కట్టి అప్లై చేసిన వారు మిగతా ఫీని ఎలా చెల్లించాలని చెప్పి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని ప్రకటనలో చూసినట్టయితే ఎల్ఆర్ఎస్ మళ్ళీ వస్తుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. బట్ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అయితే ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను. వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ₹1000 కట్టి ఇంతకుముందు అప్లికేషన్ ఫీ కట్టిన వారు ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఉందనుకోండి, మున్సిపల్ అథారిటీస్లో సంబంధించిన విభాగం ఏం చేస్తున్నా అంటే ఆ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అన్ని పరిశీలించి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్తున్నది. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత సైట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత అన్నీ ఓకే అని అనిపించిన తర్వాత మార్కెట్ వాల్యూలో 14% ఎల్ఆర్ఎస్ ఫీ అనేది కట్టించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క ప్లాట్ అనేది రెగ్యులరైజ్ చేయబడుతున్నది. అలాగే నూతన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ సంబంధించి ఇంకా దానికి సంబంధించిన ఎలాంటి గైడ్లైన్స్ అయితే విడుదల కాలేదు. దానికి సంబంధించిన ఎలాంటి విషయాలన్నా మళ్ళీ గవర్నమెంట్ కనుక ప్రకటిస్తే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.